ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎండిపోతున్నాయి. మాకు ఘోరంగా పరిస్థితి ఎట్లా అంటే పీకల వరకు ఉన్నది సాగు బతుకులు ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. అవును. నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి అది కూలిపోయింది, ఇది కూలిపోయిందని బదనాం చేసినావు. నువ్వు ఆ! మంచోనివి అయితే కట్టి రైతులకు నీళ్లు ఎందుకు ఇస్తలేవు? హ్మ్. ఇప్పుడు మా రైతుల పరిస్థితి ఏంది? ఇన్నొద్దులు మంచిగా ఎండాకాలంలో సూత చెర్లు అలుగు పోసేది. ఆ! మాకు ఇంతవరకు సుక్క లేదా, కాలం లేదా. హ్మ్. ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇస్తానని ఇంతవరకు నీళ్లు లేవా, ఏం లేవా? మేము ఎట్లా బతకాలి రైతులం? హ్మ్. ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బదనాం చేసినావు కదా? మరి నువ్వు చేసింది ఏమున్నది? హ్మ్. నువ్వు నీళ్లు తెచ్చింది ఏమున్నది, తెచ్చింది ఏమున్నది? మరి అన్ని గడ్డలు అయితే కూలేగా, మేడిగడ్డ అదే ఒకటి కూలితే కూలుతాండొచ్చు. తది మంది అంతా నీళ్ళు అయితే ఇచ్చి పెట్టాలన్నా ఇచ్చి పెట్టొద్దా? అవును. ఆ! మాకు ఇంతవరకు చెర్లకు సుక్క నీళ్లు రాలే, ఆ! కాలం లేదు. ఆ! రైతులు ఏం చేయాలి, ఎట్లా బతకాలి? అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఇట్లా ఉందంటే ఇంకొక 2 నెలలకు మీ మొత్తం అప్పుడు తెలుస్తది మొత్తం ఇంకా బయట యాసింగ్ దినం అయితే తాగటానికి సుధా నీళ్లు దొరకవు. ఓకే. ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మిషన్ బ్యాగరితో సుధా చక్కగా లేవు. అన్ని పైపులు వలగడం, మురుకు నీళ్ళు వచ్చడం, అంత ఆగం ఆగం అడిమడిగి ఉన్నది. ఆ! అన్ని మురుకు నీళ్ళు వచ్చి లేనిపోయిన రోగాలు మన్ను మశానం మోపైతున్నాయి. ఓకే. ఆ! ఇప్పుడు ఈ నీళ్ళు అయితే సుక్క నీళ్ళు సుధా చెర్లకైతే రాలేదు. ఆ! మా దయాకర్ రావు ఉన్నప్పుడు అయితే చెరువులు వద్దంటా అంటే మేము చెరువు కిందనే ఉంది మా పొలం, ఆ! మాకు వర్షాన్ని కోసుకోవాలి బంద్ చేయి సార్ అని మేము మొత్తుకునేది. ఆ! అట్లాది ఇప్పుడు చెరువే ఎండిపోయింది. ఇప్పుడు సుక్క నీళ్ళు వస్తలేవు. ఆ! యశ్వంత్ రెడ్డి గారు మీరు గెలిచి ఏం చేస్తారు? రైతులను ఎందుకు మోసం చేసిర్రు? మీరు ఎక్కడెక్కడ ఏం పనులు చేసిర్రు? ఏడ తట్టేడంతా మట్టి తీసిర్రు? ఏం పని చేసిర్రు? హ్మ్. ఒక పని చెప్పండి మీరు. హ్మ్. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బనాం చేసిర్రు. సరే పని పోనీ వాళ్ళు చేయలేదు అనుకుందాం. సరే వాళ్ళ ఇవన్నీ రాజకీయాలు పక్కన పక్కన పెట్టేసేయండి. వాళ్ళని జనం పక్కకు పెట్టిర్రు. హ్మ్. మీరు మంచిగా చేస్తామని చెప్పి ఏం పని చేసిర్రు ఇంతవరకు? మీ 6 గ్యారంటీలు ఏమైనా ఏం పని చేసిర్రు? హ్మ్. మీరు రైతు రుణమాఫీ చేస్తారని ఎంతవరకు చేసిర్రు? ఊళ్ళకి రా కూర్చుందాం, ఆ! రైతులతోనే నేరుగా మాట్లాడదాం. ఆ! రాజకీయం అవసరం లేదు. అవునవును. ఆ! ఊళ్ళకే వచ్చి మాట్లాడదాం దా. ఆ! రైతులమే వస్తాం మేము. ఆ! మీరు ఎవరెవరికి రుణమాఫీ చేసిర్రు, ఎంతమందికి చేసిర్రు అనేది హ్మ్. తెలుస్తుంది కదా. ఆ! రాండి ఊళ్ళనే కూర్చుందాం దా. యశ్వంత్ రెడ్డి మీరు మా ఎమ్మెల్యే కదా, ఆ! రాండి కడవండి ఊళ్ళో కూర్చుందాం రాండి. ఆ! ఎవరెవరు మాఫీ చేసిర్రు, ఎంతమంది చేసిర్రు, నేను ఎంతమందిని చూపిస్తారా? నేనే తీసుకొస్తారా? ఆ! మీకు రాజకీయం అవసరం లేదు. హ్మ్. రైతులతోనే నేరుగా చర్చ పెడదాం. అవునవును. ఆ! రైతులు ఎంతమందికి చేసిర్రో రుజువు చూపిద్దురు ఇక్కడ ఊళ్ళనే. ఆ! ఒక ఊళ్ళే సారు కాకపోతే మా మండలం పోదామా, ఒక విలేజ్కి పోదామా, ఆ! ఎక్కడికి పోదామా పోయి ఆడ మాట్లాడదాం దాన్ని. హ్మ్. మీరు మాఫీ చేస్తారని ఎందుకు చేయలేదు? అదే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఏమని ప్రచారం చేస్తున్నారంటే వాస్తవానికి కాలువలు ఇప్పుడిప్పుడే 9 నెలలు అయితా ఉన్నది కదా వాళ్ళు గెలిచి. ఇప్పుడెప్పుడే కాలువలు తీసుకొచ్చి కాలువలు తవ్విపిచ్చి నీళ్లు ఇడిచిపెడతా ఉన్నది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రచారం చేస్తా ఉన్నారు కార్యకర్తలు. వాస్తవం అనేది తీసుకొచ్చిందా నీళ్లు? కాలువలు తీసుకొచ్చి ఇప్పుడు కొత్త కాలువలు పాత కాలువలు ఏర్పడవా? ఇప్పుడు అప్పుడు తీసిన కాలువలు ఇప్పుడు తీసిన కాలువ అనేది ఏర్పడుతుంది కదా. అవునవును. అప్పుడు కాలువలు లేకున్నా సార్ నింపిండు కదా, దయాకర్ రావు నింపిండు కదా. ఆ! అప్పుడు చెర్లు నింపిండా నింపలేదా? ఆ! మేము రైతులమే చెప్తాం. నీకు లీడర్లతో అవసరం లేదు. ఓకే. ఇక నిండినయా నిండలేదా? రైతులు నేను ఒక్కని వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. ప్రజలంతా అందరైతే మాట్లాడలేరు కదా. అవునవును. నిండినయా నిండలేదా నీకు తెలుసు కదా. ఆ! మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? నీళ్ళు ఎందుకు పట్టుకొస్తలేవు? హ్మ్. నీళ్ళు పట్టుకురావాలి కదా. హ్మ్. నీళ్ళు ఇంతవరకు నీళ్ళలో వర్షం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ చేస్తాను రుణమాఫీ లేదు, కరెంటు బిల్లు మాఫీ చేస్తాను అది లేదు. హ్మ్. ఏం చేసి 6 గ్యారంటీలు మీరు ఏం చేసిర్రు, ఏం చేస్తారు మీరు? హ్మ్. చెప్పాలి సమాధానం ప్రజలకు. గతంలో ఎట్లుండే పరిస్థితి? 10 సంవత్సరాలు చూసినాం కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన. రైతు బంధు వేసే టైంకు పెట్టుబడి జూన్ నెల కాగానే కరెక్ట్ గా రైతు బంధు బరాబరి పెట్టుబడి సీజన్ లో వేసిండు కేసీఆర్ గారు. ఆ! చెరువులు నింపిండు, హ్మ్. ధాన్యం కరెక్ట్ టైంకు కొన్నాడు. హ్మ్. మీరు ధాన్యం కొంటామన్నారు, 2500 ఇస్తామంటారు, 2500 బోనస్ కూడా చెప్పిండు. బోనస్ 500 ఇస్తామంటారు, 500 లేవు. ఒడ్లు కొనుడు లేదు. మీరు ఆ! ఏమంటే సన్న ఓట్లకు ఏరే పెట్టుబడి పెడతారు, దొడ్డోట్లకు ఏరే పెట్టుబడి పెడతారు, అన్ని గవే కదా. కాదే ముందు చెప్పలే కదా. మీరు అట్లా చెప్పలే కదా. మీరు ఎలక్షన్ పోయినాడు మరి మేము సన్న ఓట్లకే పెడతాము, మరి ఈ రైతులకే మాఫీ చేస్తాము, వీళ్ళకి చేయమని ఎందుకో చెప్పలేదు ఆ రోజు. హ్మ్. ఆ రోజు అందరు రైతులకు మాఫీ చేస్తామని ఎందుకు దొంగ మాటలు ఎందుకు మాట్లాడారు? హ్మ్. అయినా రేవంత్ రెడ్డి మీరు చెప్పండి, ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడతారు? హ్మ్. వీళ్ళు చాలా మాటలు మాట్లాడకుండా ఊకోవాలి. అవునవును. ఎందుకు మాట్లాడాలి అట్లా? హ్మ్. అబద్ధాలు ఆడి గద్దె ఎక్కినాక ఒకటి, గద్దెలు దిగినాక ఒకటి ఇయ్యేనా మాటలు? మళ్ళీ గెలిపిస్తారా అన్న ఇప్పుడు? ఇంకా మళ్ళా ఇట్లా ఉంటే గెలిపిస్తారా? మళ్ళీ ఏ పార్టీని గెలిపిస్తారు? మళ్ళీ మాకు చేయండి ఎట్లా గెలిపిస్తాం? ఇక ఆ! నువ్వు అన్న మాట నీకే నిలబడడం లేదా? ఇక మళ్ళీ ఎట్లా గెలిపిస్తాం? ఇక ఆ! ఇప్పుడు 9 నెలల పరిపాలన గురించి రేవంత్ రెడ్డి తోటి ఏమని చెప్తావు? రేవంత్ రెడ్డి గారి గురించి మీ 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ, ఒక బస్సు ఒక్కటి ఫ్రీ చేసిరు, అదొక్కటి సుధా ఆడలతో లేడీస్తేనే ఎప్పుడు లొల్లులే సరిపోతున్నాయి. ఆ బస్సులు సుధా పెంచాలి మీరు. ఆ బస్సులు ఎక్కువ పెంచుడు లేదు. ఆ! ఆడోళ్ళు వాళ్ళే కొట్టుకునుడు అవుతుంది. హ్మ్.
మీరు ఆ చేసే ఒక్క స్కీమ్ కదా ఒక్కటి చేసిర్రు. రైతు భరోసా ఇంతవరకు లేదు. రైతు రుణమాఫీ అన్నావు, అది ఎవ్వరికి చక్కగా కాలేదు. ఇక మీరు కరెంట్ ఇస్తామన్నారు, అది లేదు. గ్యాస్ పైసలు అన్నారు, గ్యాస్ ఏ ఒక్కరికి సుధా గ్యాస్ పైసలు సబ్సిడీ పైసలు అయితే పడతలేవు. మళ్ళా మీరు ఇండ్లు ఇస్తామన్నారు, ఇల్లు ఇంతవరకు ఇల్లు లేదు. ఏం పని చేసారు? ఇప్పుడు 8 నెలలు అవుతుంది మీరు వచ్చి, ఏ ఒక్క పనికి ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర? కేసీఆర్ గురించి ఏం చెప్తారు? 10 సంవత్సరాల పరిపాలన చూసినావు కదా. ఆయన చెరువులల్లో పూడికలు తీసిండు, కట్టల చెట్లు బీకిండు, మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు, మళ్ళా డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతుల బండిన ఒడ్లు కొన్నాడు, పత్తి కొన్నాడు, రోడ్లు వేసిండు, కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. సో రైతులకు మాత్రం మొత్తం ఏ ఇబ్బంది లేకుండా చేసిండు. రైతులకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చాలా వరకు రైతులకు నీళ్లు గీళ్లు అన్ని చాలా వరకు మంచిగా చేసిండు కేసీఆర్ గారు. నాకు ఇంతవరకు మాఫీ జరగలేదు. నీ రాజకీయం అవసరం లేదు రేవంత్ రెడ్డి. నేనే వస్తా, నేనే రైతును మాట్లాడుతున్నా. నాకు ఇంతవరకు మాఫీ కాలే. చర్చకు సిద్ధం. ఆయన ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఎంత బ్యాంకులో? బ్యాంకులో నాకు 3-4 లక్షలు ఉన్నాయి. మీరు కట్టమంటే నేను కడతా. క్లారిటీ ఇవ్వండి. కట్టమంటారా వద్దంటారా? ఏదో ఒకటి చెప్తలేరు. ఏయో దగ్గరికి పోతే ఏయో చెప్తలేడు, బ్యాంకు దగ్గరికి పోతే బ్యాంకోడు కట్టమని అంటలేడు. మా ఏం చెప్పలేమండి, మీద ఏం చెప్తలేరు వాళ్ళు. మాకేం తెలియదు, మేమేం చెప్పమని వాళ్ళు అంటారు. మీది ఏది ఉన్నా క్లారిటీగా చెప్పండి. కట్టమంటారా వద్దంటారా, చేస్తారా చెయ్యరా? మీకు శాత కాదా? కట్టేది ఏంటిది? వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా కట్టేది అంటే పైన మిత్తి ఎక్కువ ఉన్న అమౌంట్ కట్టమంటే కడతాం మేము రైతులు. కొంతమంది కట్టినా కూడా కాలే అని చెప్తా. మేము కట్టినా సుధా ఇంతవరకు అకౌంట్ లో డబ్బులు పడతలేవు. మీరు ఏదైనా స్పష్టంగా చెప్పండి. శాతం మీతో శాతం అవుతుందా కాదా, కడతారా, మీరు చేస్తారా చెయ్యరా? ఇవన్నీ అబద్ధాలు ఆడకుండండి. ఏదన్నా ఉంటే రైతులకు క్లారిటీగా చెప్పండి. ఏదన్నా ఈ దొంగ అబద్ధాలు ఆడకుర్రి. రాజకీయం అవసరం లేదు. రైతులను మోసం చేయకండి. చేస్తే చేస్తామని, లేకుంటే మా అతని శాత కాదని సపరేట్గా చెప్పండి. ఇప్పటికి రైతులకు మోసం చేసిండా చేయలేదా? మోసం ఇప్పటికే అయిపోయింది. నువ్వు డిసెంబర్ 9వ తారీఖు నాడు చేస్తాన్నావు. ఇప్పుడు పోయి ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ఇంతవరకు దాకా ఒకటేసారి చేస్తాన్నావు. అట్లా పోయింది 3 సార్లు చేస్తాన్నావు. 3 తాపలు చూతా ఇప్పుడు 30% చూతా రైతులకు మాఫీ కాలేదు ఇంకా. ఇప్పుడు నేను ఇప్పుడు మాది కడవెండి విలేజ్. మీకు ఎంత మంది రైతులు కావాలనో నేను తీసుకొచ్చి చూపిస్తా. నీకు రాజకీయం అవసరం లేదు. రాజకీయం పక్కన పెట్టేసేయి. నువ్వన్న మాటకే నేను ఎంత మంది రైతులు మాఫీ కానలో రైతులను తీసుకురావాలనో తీసుకొస్తాం. మేము రైతులమే మాట్లాడతాం. నీకు రాజకీయం పోటీకల్లా అవసరం లేదు. ఇక చర్చకు సిద్ధమా? మాట్లాడతా. నేను మాఫీ చేస్తానని ఎందుకు అబద్ధాలు ఆడినావు, ఎందుకు చేస్తలేవు? ఇది ఒకటి ఏదైనా క్లారిటీగా చెప్పండి రైతులకు. ఈ రైతు బంధు ఇస్తా 15,000 ఇస్తా అన్నావు. 10,000 ఇస్తాను. 15,000 ఎక్కడ పోయినాయి? 10 రూపాయలు చూడలేవు ఇంతవరకు. రైతులు ఎక్కడ పోవాలి? ఏడాది పెట్టుబడి తెచ్చుకోవాలి. ఇప్పుడు రైతులు పంటలు పండే వచ్చింది. ఇంతవరకు రైతు బంధు లేదు. రైతు బంధు వేస్తా అంటే ఇంతవరకు ఏవైతుంది? ఎప్పుడు వేస్తావు మరి? ఇంకా ఎప్పుడు దాని క్లారిటీ వేస్తావా ఏవా? ఏది క్లారిటీ ఇచ్చు లేదు. నువ్వు వేస్తావా ఏవా? రెండు ఏదో